తమిళనాడు రాష్ట్రంలో అయ్యప్ప స్వాములపై దాడి చేయడం హేయమైన చర్య అని బాపట్ల ఏవా మోర్చా అధ్యక్షుడు నాలం నరేష్ అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో పళని దేవాలయం దగ్గర అయ్యప్ప స్వాములపై షాపులు వారు దాడి చేయడం క్రూరమైన చర్యగా భావిస్తున్నామని తెలిపారు. హిందూ దేవాలయాల ఎదుట అన్య మతస్థులకు షాపులు ఇవ్వడం ఎంతవరకు సబబు అని ఖండించారు. ఇటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ సమాజం తరపున కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే అయ్యప్ప స్వామి మాల తీసుకున్న తర్వాత 41 రోజులు నిష్ఠగా ఉండి స్వామివారి కొండకు వెళ్ళడానికి బంధువుల దగ్గర, అలాగే తెలిసిన వాళ్ళ దగ్గర, అలాగే స్నేహితుల దగ్గర జోలీలో కొంత డబ్బులు వేసుకొని ఆ ప్రయాణ ఖర్చుల కోసం వాడుకొని, తిండి ఖర్చుల కోసం వాడుకుంటా వెళ్తారు. మార్గ మధ్యంలో కొన్ని గుళ్ళు దర్శించుకుంటా వెళ్తారు. అలాంటిదే ఒక అయ్యప్ప స్వాములు తమిళనాడులో ఉన్నటువంటి పళని దేవాలయంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత బయట అన్ని షాపులు, అన్య మతస్థులు షాపులు ఉన్నారు. ఆ షాపుల దగ్గరికి వెళ్లి తెలియక 30 రూపాయలు ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుంటే వాళ్ళు 40 రూపాయలు చెప్పారు. అయ్యా మీరు 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటే నా దగ్గర అంత డబ్బులు లేవు, ప్రయాణ ఖర్చులే, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి తెచ్చుకున్నాను కాబట్టి 30 రూపాయలు తీసుకోండి అని చెప్పినా వినకుండా మాలధారణ ధరించిన వ్యక్తిని బట్టలు చింపేసి, రుద్రాక్షలు తెంపేసి, ఆ తర్వాత వచ్చి బూతులు తిడతా, సీసా పగలగొట్టి చేయాలి. ఇది కాకుండా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా, వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఆశిస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.